హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి స్కిన్ వైటనింగ్ సోప్ అండి. మనం బయటకు వెళ్ళి ట్యాన్ అవి ఇవి అవుతూ ఉంటాయి కదా మన ఫేస్కి. మనం ఎండలో వెళ్ళేసి వస్తాం, చాలా ట్యాన్ అవుతుంది కదా. సో ఏం యూజ్ చేయాలని టెన్షన్ పడకుండా మిల్క్ సోప్ అండి, స్కిన్ వైటనింగ్ సోప్ అనమాట. మిల్క్లో మనకి వైట్ చేసే గుణాలు చాలా ఉంటాయండి. లాక్టిక్ యాసిడ్ ఉంటుంది దాంట్లో. సో మన ఫేస్కి చాలా బ్రైట్ అవుతుంది అనమాట. సో మనం ఇట్లా ప్యాక్స్ అవి యూజ్ చేసే టైం లేని వాళ్ళ కోసానికి ఇలా మనం సోప్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి కొన్ని మిల్క్ తీసుకోవాలండి. కొన్ని మనకు సోపుని బట్టి, ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక్క సోప్ వస్తుందండి. సో కొంచెం అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ యాడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ స్మూత్ ఉంటుందన్నమాట. స్మూత్ మీన్స్ ఇప్పుడు ఓన్లీ పాలు అనుకోండి, మన స్కిన్ కొంచెం డ్రై చేయడానికి అయిపోతుంది అనమాట మన స్కిన్ ఓన్లీ మిల్క్ యూజ్ చేస్తే. అలోవెరా జెల్, గ్లిజరింగ్ అవి యాడ్ చేసినాం అనుకోండి, మన స్కిన్ చాలా స్మూత్గా, బ్రైట్గా, పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా సో దాని మీద కొంచెం హెల్ప్ అవుతుంది. సో చాలా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట. ఓన్లీ మిల్కే కాకుండా మనం ఇలా కొన్ని మంచి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కాబట్టి మన స్కిన్ చాలా బాగా హెల్తీగా యాక్టివ్గా ఉంటుంది. సో మనం ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవాలండి. విటమిన్ ఈ క్యాప్సూల్ చాలా మంచిది మన స్కిన్కి. ఎలాంటి మచ్చలు ఉన్నా కూడా మన స్కిన్ లైట్గా ఉంచుతుంది అనమాట, లైట్ చేస్తుంది అనమాట. మన స్కిన్ హెల్తీగా కూడా ఉంటుంది. సో మనం ఇలాంటివి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం వల్ల మన స్కిన్ లాంగ్ టైం వరకు హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. కెమికల్స్ లేని సోప్స్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో అలోవెరా జెల్, మిల్క్, విటమిన్ ఈ క్యాప్సూల్ అన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఛానల్లో చాలా సోప్స్ వీడియోస్ ఉన్నాయి. మీరు అవి కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం అది పక్కన పెట్టేసుకొని సోప్ రెడీ చేసుకోవడానికి మనకు ఒకటి బేస్ సోప్ కావాలండి. బేస్ సోప్ మనకి ఇది ఆన్లైన్లో, మార్కెట్లో, అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉండేది మీరు యూజ్ చేయొచ్చు. గ్లిజరింగ్ ఉన్న సోప్ ఇది, ప్యూర్ సోప్ అనమాట, ఏం కెమికల్ లేని సోపు. ఇలాంటి సోప్స్ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ సోప్ మీ దగ్గర లేకపోతే మీరు ప్యూర్ సోప్ అయినా వాడచ్చు. ప్యూర్ సోప్ కూడా పర్వాలేదండి, అది కూడా బాగానే ఉంటుంది అనమాట. దొరికితే మీరు ఇది వాడండి, దొరకకపోతే ప్యూర్ సోప్ యూజ్ చేయొచ్చు. అది కట్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఇంకా కట్ చేయాలి అనిపిస్తుంది. స్మూత్గా కట్ అవుతుంటుంది కదా. సో ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా ముక్కలు కట్ చేసుకొని తొందరగానే హీట్ అవుతుందండి. డబల్ హీట్ మెథడ్లో మనం హీట్ చేసుకోవాలి. ఫస్ట్ గ్యాస్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ హీట్ చేసుకొని పైన ఒక బౌల్ పెట్టి అప్పుడు మనం సోపు హీట్ చేయాలి. సోప్ ఒక 1 మినిట్ కలుపుకుంటేనే మనకి మెల్ట్ అయిపోతుందండి. సో మనకు బయట మార్కెట్లో చాలా రకాల సోప్స్ ఉన్నాయండి. ఏ సోప్ వాడాలి, ఏ సోప్లో ఏ కెమికల్ ఉందా అని కొంచెం డౌట్ ఉండే వాళ్ళ కోసానికి అయితే మనం ఇంట్లోనే ఈజీగా ఆర్గానిక్ సోప్స్ రెడీ చేసుకొని మనం సోప్ యూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు యూజ్ చేయండి. ఎందుకంటే ఇంట్లో చేసుకున్న సోప్స్, హోమ్ మేడ్ సోప్స్ చాలా మంచిగా ఉంటాయి. మంచి బెనిఫిట్స్ ఇస్తాయి అన్నమాట మన స్కిన్కి. కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మన స్కిన్ అయితే చాలా హెల్తీగా, గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఎలా నీట్గా కలిసిపోయిందో, నీట్గా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ వచ్చేసి కొంచెం తక్కువ క్వాంటిటీలో అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు సోప్స్ ఎన్ని యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి అండి. సో మొత్తం వేసుకొని నీట్గా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని తెలియని వాళ్ళ కోసానికి చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయింది. సో మిల్క్ సోప్ అంటే వైట్గానే వస్తుంది కదండి. సో దీంట్లో నేను కొంచెం అలోవెరా యాడ్ చేశాను కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మీరు అలోవెరా యాడ్ చేయకపోతే ఓన్లీ ప్యూర్ మిల్క్ లాగా వస్తుంది. మళ్ళీ దాంట్లో కొంచెం రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ రైస్ ఫ్లోర్ యాడ్ చేసిన సోపు, మిల్క్ సోప్ కూడా నేను నా ఛానల్లో పెట్టాను, మీరు తప్పకుండా చూడండి.
సో మొత్తం మిక్స్ అయింది కదండి. మనం ఇప్పుడు సోప్ రెడీ చేసుకోవడానికి సిలికాన్ మౌల్ తీసుకుందాము. సిలికాన్ మౌల్ మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే ఏదైనా చిన్న బౌల్ ఉన్న బౌల్లో కూడా మీరు సోప్ రెడీ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇదే కావాలని ఏం లేదు. ఏ దాంట్లో చిన్న చిన్న ఐస్ క్రీమ్ కప్స్ కూడా వస్తాయి కదండి, దాంట్లో కూడా సోప్ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా సోప్ మనకి ఇప్పుడు ఈ సోప్ వచ్చేసి నేను అర్జెంటుగా వెళ్ళేది ఉండే ఫ్రెండ్స్, నేను బయటికి వెళ్ళేది ఉండే, అందుకని ఒక హాఫ్ అన్ అవర్లోనే తీసి మీకు చూపించాల్సి వచ్చింది. ఖచ్చితంగా సోపు 2 అవర్స్ అన్న బయట పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ అనిపిస్తే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను పెట్టడం మర్చిపోయాను, బయటనే పెట్టాను. అందుకని సోప్ కొంచెం నాది అంతగా ఇది కాలేదు, గట్టి కాలేదు. చూసారు కదా ఎలా ఉందో. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి తీసాను అనమాట. సో మీరు ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటే మీకు మంచిగా గట్టిగా వస్తుంది అనమాట సోపు. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ఈ సోప్ యూజ్ చేయడం వల్ల అయితే మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయండి. ట్యాన్ పోతుంది, స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ కూడా వెళ్ళిపోతుంది, స్మూత్ అవుతుంది అనమాట, చాలా స్మూత్. కొందరికి స్కిన్ మీద కొంచెం రఫ్నెస్ ఉంటుంది కదా, అలా ఏం లేకుండా మనం ఇలా మిల్క్, విటమిన్ ఈ క్యాప్సూల్, అలోవెరా జెల్ కూడా యాడ్ చేసాం కదా. సో అవన్నీ మన స్కిన్కి చాలా స్మూత్గా చేస్తాయి, బ్రైట్గా ఉంచుతాయి అన్నమాట. సో అలా ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ వీడియో చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.